అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు నా అనుభవంతో మీకు మాట చెప్తాను. కొంచెం ఓర్చుకోండి. నా ప్రభు ఖచ్చితంగా ఘనమైన విజయాలు మీకు ఇస్తారు. అదేంటన్నా, మా సమస్యలన్నీ ఇప్పుడు మా పీకల వరకు ఉన్నాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. రేపు గడిస్తే మా జీవితాలు ఎలా ఉంటాయో తెలియట్లేదు. మా పిల్లల జీవితాలు ఏంటో అర్థం కావట్లేదు. మా ఉద్యోగ విషయాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇదే మా లాస్ట్ ఛాన్స్. ఇంక దాడితే మాకు మరొక మార్గం లేదని రకరకాల తలంపుల మధ్యన మీరు ఉన్నారు నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నాను, కొంచెం ఓర్చుకోండి. నా ప్రభు మీకోసం దాచి ఉంచిన మేలులు మీరు ఎన్నడూ ఊహించలేనివి. ఆయన మీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు మీరు కని విని ఎరుగనివి. దేవుడు అంత గొప్ప కృప ఎదురు చూసే వారికి నా ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కోసం ఎదురు చూచిన వారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. వారిని ఎంత మాత్రం నిరుత్సాహపరిచే దేవుడు కాదు. నా అనుభవంతో చెప్తున్నాను. దేవుని వాక్యంలో దావీదు రాసిన కీర్తన 27వ కీర్తన 14వ మాట చదవగలిగితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. భక్తుడైన దావీదు ఎంతో అనుభవంతో రాస్తున్నాడు. కొంచెం ఓర్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే నూతన బలమును దయచేయగలిగిన దేవుడు ఆయనే. బలహీనులను బలపరచగలిగిన దేవుడు ఆయనే. ఏమీ లేనంటి వారికి సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు ఆయనే. ఎందుకంటే భక్తులందరూ ఓర్చుకున్నారు కాబట్టే గొప్ప విజయాలు వారు పొందగలిగారు. దావీదుని అభిషేకించిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించినా కానీ, ప్రభా నువ్వు నన్ను అభిషేకించావు, నా పరిస్థితి ఏంటి ఇంత క్లిష్టంగా ఉంది, నేనేంటి ఇలాంటి అవమానాలు అనుభవిస్తున్నాను అని అన్నడు అనలేదు. కానీ ప్రభు వైపు ఎదురు చూశాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు తనకిచ్చారో, ఏ సింహాసనం మీద అయితే కూర్చోబెడతానని దేవుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చగలిగారు. ఓర్చుకోవడం వల్ల అన్ని గొప్ప విజయాలు ఉన్నాయి. యేసేపుకు కూడా దేవుడు ఎన్నో దర్శనాలు చూపిస్తూ వచ్చారు. కానీ ఆయన అనుభవించినవన్నీ శ్రమలే. కానీ ఓర్చుకున్నాడు. ఏ ఒక్క మానవుడు ఎక్కలేని సింహాసనాన్ని నా ప్రభు యేసేపుని ఎక్కించారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మనకు వచ్చిన శ్రమల వల్ల, ఈరోజు మనం అనుభవిస్తున్న బాధల వల్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడదేమో అని మనం కంగారు పడుతూ మనం చాలా గలిబిలైపోతూ ఉన్నాం. అందుకే దిగులు చెందుతున్నాం. ప్రభు వాక్యం అంటుంది కదా, యెహోవా వైపు ఎదురు చూడండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి, ఎట్టి పరిస్థితులు వెనుకడుగు మీరు వేయొద్దు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఎప్పుడైతే మా తల్లి ప్రభు కోసం నాకు వివరించడం ప్రారంభించిందో నాకు చాలా ధైర్యం వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభా, నాకు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాత్రి నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి, ఈ రాత్రి నన్ను బాగు చేయి ప్రభు అని ప్రార్థించాను. కానీ ఎంత టైం పట్టిందో తెలుసా? 4.5 నెలలు పట్టింది. అంటే ఈ 4.5 నెలలు ప్రభు నన్ను స్వస్థపరచలేదా అంటే, ఆయన తలుచుకుంటే ఈ క్షణమే స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. కానీ 4.5 నెలలు నన్ను ఎందుకు వెయిట్ చేయించారంటే, సేవ అనుభవాలు ప్రభు నేర్పించారు. నా చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు దేవుడు నేర్పించారు. ఎవరు నన్ను నిందిస్తారో, ఎవరు నా వెనకాల నిలబడతారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ద్వేషిస్తారో, ఇవన్నీ అనుభవాలు ప్రభు నాకు నేర్పించారు. అంతెందుకు, ఆ 4.5 నెలలు ప్రభుకి ఇంకా దగ్గర అవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఎదురు చూడడం వల్ల గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఈరోజు మీ అందరి ముందర ప్రభు సేవ చేయడానికి దేవుడు కృప చూపించారు. ప్రియ సంగమా, నేను అంటాను, ఈరోజు మీకు ఎదురవుతున్న పరిస్థితి చాలా కష్టమని నాకు తెలుసు. కానీ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఓర్చుకోండి. మీరు ఎన్నడూ ఊహించిన ఆశీర్వాదాన్ని నా ప్రభు ఇవ్వబోతున్నారు. పిల్లల విషయంలో కంగారు పడుతున్నారు, ఉద్యోగాల విషయంలో కంగారు పడుతున్నారు, వివాహం విషయంలో కంగారు పడుతున్నారు. ధైర్యం సరిపోవట్లేదు కదా? కానీ ధైర్యం తెచ్చుకోండి. అప్పుల సమస్య చూసినప్పుడు హృదయం అంతా కలవరం అయిపోతుంది. ధైర్యం తెచ్చుకోండి. రాబో దినాల్లో నా ప్రభు గొప్ప ద్వారాలు మీకోసం తెరబోతున్నారు. మీరే గొప్ప సాక్ష్యాలు నాతో పంచుకోబోతున్నారు. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.